వ్యవసాయంలో రసాయనాలు రాజ్యమేలుతున్నాయి. రైతుల ప్రాణాలను హరింపజేస్తున్నాయి. పచ్చటి పంటలు పండించి వాటిని వినియోగదారునికి అందించే క్రమంలో రైతు తన ఆరోగ్యాన్నే పణంగా పెడుతున్నాడు. గుప్పెడు మెతుకులు పండించేందుకు రైతు తన ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాడు. అలా నిత్యం సాగులో కెమికల్స్ కారణంగా తన తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేని ఓ తనయుడు ఓ కొత్త టెక్నాలజీని అందరి రైతుల ముందుంచాడు. ఎరువుల పిచికారీ కోసం డ్రోన్ టెక్నాలజీని రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. 26 ఏళ్ల గోపీరాజా సృష్టించిన డ్రోన్ టెక్నాలజీపై నేలతల్లి ప్రత్యేక కథనం. సాగులో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు ఓ కొడుకు. తన తండ్రే కాదు, అందరి కడుపులు నింపుతున్న అన్నదాతలు ఆ కష్టం పడకూడదనుకున్నాడు. రాత్రనక పగలనక శ్రమించి పంటలకు చిటికలో రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్కు రూపకల్పన చేశాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన గోపీరాజా. సాధారణంగా ఇప్పటివరకు మనం చాలా రకాల డ్రోన్లను చూసాం. అందులో వ్యవసాయ రంగంలో పిచికారీ చేయడానికి, పంటలకు పిచికారీ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రోన్లను కూడా చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం సేంద్రియ పంటలపై రైతులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అదే క్రమంలో సేంద్రియ పంటలకు మరి ఏ విధంగా ఈ పిచికారీ చేయాలి, సేంద్రియ పంటల కోసం ఏ విధంగా ఈ డ్రోన్లను డిజైన్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. నమస్తే అండి, నా పేరు గోపీరాజా. కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు తన పొలానికి వెళ్ళి ఈ పురుగు మందులు పిచికారీ చేస్తూ ఉండేవారండి. అయితే ఈ పిచికారీ చేసే టైంలో ఆయనకి ఈ పురుగు మందులు పడక చాలా ఇబ్బందులు వచ్చినాయి. సో అయితే దీన్ని సాల్వ్ చేస్తే ఏదైనా టెక్నాలజీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డ్రోన్ టెక్నాలజీని నేర్చుకుని డ్రోన్ తయారు చేసే కంపెనీని పెట్టానండి. ఈ పోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటంటే మా దగ్గర 2 రకాల డ్రోన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి డ్రోన్ రాజా 1.0, అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే డ్రోన్ రాజా 2.0 అనమాట. అంటే దేశంలోనే అతి పెద్దదైన 20 లీటర్ల కెపాసిటీ డ్రోన్ కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటేనండి, రైతులు సాధారణంగా పొలానికి వెళ్ళి పురుగు మందులు కొట్టాలంటే వాళ్ళకి టయానికి కూలి వాళ్ళు రావట్లేదు. ప్లస్ అట్లాగే కాకుండా ఒకవేళ వచ్చిన ఈ వరి పొలాల్లో వీటిలో దిక్కు కొడతానికి ఎవరు దొరకట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటేనండి, కొబ్బరి తోటలు ఉంటే ఆ కొబ్బరి తోటలో సుమారు 18 అడుగుల కాడ నుంచి 40 అడుగుల వరకు ఎత్తు ఉంటుందండి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే అట్లాంటి కొబ్బరి తోటలకు స్ప్రే చేసేటప్పుడు మనుషుల వల్ల చేయడం అసలు అసాధ్యంగా ఉంది. ఈ 30 అడుగులు బారుండే పైపుల ద్వారా స్ప్రే చేసినా సరే అది పూర్తి కొబ్బరి చెట్టు చుట్టూ కూడా వెళ్తలేదు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్ అండి. సో మేము ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఇట్లా స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకు హైదరాబాద్లో అమీర్పేట అనే గ్రామం ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అమీర్పేట అనే గ్రామం ఉంది. ఈ అమీర్పేట గ్రామం దగ్గర మనకి ఆదర్శ రైతు అయిన హరిబాబు గారు ఉన్నారు. ఆయన ఏంటంటే 10 ఎకరాల పొలంలో 10,000 డిఫరెంట్ హార్టికల్చర్ చెట్లని చేస్తున్నారండి. మొత్తం 100% ఆర్గానిక్ ద్వారా కల్టివేట్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడికి వచ్చి ఈ తోట మొత్తం చూసామండి. ఈ తోటలో ఏంటంటే ఈ తోటకు స్ప్రే చేయడం కోసం మామూలుగా మనుషుల ద్వారా స్ప్రే చేస్తుంటే ఈ తోట మొత్తం స్ప్రే చేయడానికి వాళ్ళు 2 రోజులు టైం పడుతుందండి. అట్లాంటిది మనం ఇప్పుడు చూస్తున్న డ్రోన్ రాజా 1.0 ద్వారా మనం ఈ తోట మొత్తం స్ప్రే చేసామండి. ఇక్కడ ఎస్పెషల్గా మనం ఏంటంటే కెమికల్స్ కాకోకుండా, అంటే మనం రెగ్యులర్గా కొట్టే కెమికల్స్ కాకోకుండా ఇక్కడ 100% జీవామృతము, నెక్స్ట్ పుల్ల మజ్జిగ, వీటిని స్ప్రేయింగ్ చేసామండి. ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో హరిబాబు గారి సజెషన్ మేరకు వాటితో స్ప్రేయింగ్ చేసామండి. ఈ స్ప్రేయింగ్ కూడా బాగా పడుతుంది, కింద కాండం వరకు కూడా పడుతుందండి. మీరు చూడొచ్చు. హరిబాబు గారు లాగానే ఎంతోమంది రైతులు కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని వాళ్ళ పొలాల్లో ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కొబ్బరి తోటల్లో అనుకోండి, మనకి వైట్ ఫ్లై అనే తెల్ల పురుగు ఒకటి వస్తుందండి. దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు. గోదావరి జిల్లాలో అది పెద్ద మహమ్మారి లాగా తయారైంది. కేరళ లాంటి ప్రాంతాల్లో అది పెద్ద పెనుభూతం లాగా తయారైంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది వాటి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ అండి. మొక్కజొన్న పంటలో కత్తిరి పురుగు అండి, అది కూడా పెద్ద మహమ్మారి లాగా తయారైంది. ఈ కత్తిరి పురుగు ఏమవుతుందంటే పైన కాండం నుంచి కింద మొత్తం తొలిచేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో మేము బాపట్ల యాజిల్లో దాదాపు 50 ఎకరాలకి డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేసాము. నెక్స్ట్ అట్లాగే కాకుండా మేము ఎక్కడైతే 200 ఎకరాలు స్ప్రే చేస్తున్నామో అక్కడే మళ్ళీ చుట్టుపక్కల రైతులు వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడి ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇప్పిస్తామనే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు
ఇప్పుడు రైతుల నుంచి అయితే మాకు ఈ డ్రోన్ టెక్నాలజీ కావాలి, ఇది బాగుందని చెప్పేసి చాలా డిమాండ్ అయితే ఉందండి. అయితే ఈ డ్రోన్ ఏంటంటే మనకు ఒక్కొక్క డ్రోన్ వాటి సైజుని బట్టి వాటి కాస్ట్ అనేది ఆధారపడిందండి. ఇప్పుడు మనకు 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్ అనుకోండి, సుమారు 5 లక్షల కాడి నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉందండి. వాటి బ్యాటరీ, వాటిలో ఉండే మనం వాడే అటానమస్ టెక్నాలజీ ద్వారా అది సుమారు 7 లక్షల రూపాయల వరకు ఉంది. ఈ 7 లక్షల రూపాయలు మన దేశంలో ఉన్న చిన్న సన్నకారు రైతు వాడాలంటే కొద్ది కష్టసాధ్యంగా ఉందండి. సో గవర్నమెంట్లో వీటికి సబ్సిడీ ఇచ్చి వీటిని యుద్ధ ప్రాతిపదికన వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మద్దతు ధరతో పాటు కూలీల సమస్యలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. నారుమళ్లు నాటడం, పురుగుల మందు పిచికారీ, కోతలతో పాటు ప్రతి చిన్న విషయానికి కూలీల మీద ఆధారపడాల్సి వస్తుంది. పురుగుల మందు పిచికారీ చెయ్యాలంటే కూలీలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఎకరం పొలానికి పురుగుల మందు పిచికారీ చెయ్యాలంటే కూలీలకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాజా రూపొందించిన డ్రోన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డ్రోన్తో కేవలం 10 నిమిషాల్లో ఎకరం పొలానికి పురుగుల మందు చల్లవచ్చు. రోజుకు 30 ఎకరాల పంటకు డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీ చేసే వీలుంది. డ్రోన్లు మనం సాధారణంగా వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో చాలా మంది వరకు డ్రోన్ ఇంపోర్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేస్తే ఏంటంటే మనకు సర్వీస్ కానీ ఇవన్నీ ప్రాబ్లం అవుతున్నాయండి. వీటిని దృష్టిలో పెట్టుకొని మేమే కంకిపాడులో ఒక తయారీ పరిశ్రమ అనేది పెడతాం జరిగింది. ఇక్కడ ఏంటంటే విడిభాగాలు చైనా, ఇజ్రాయెల్ లాంటి కంట్రీల నుంచి తెప్పించుకొని ఇక్కడ కంకిపాడులో వీటిని తయారు చేస్తున్నామండి. తయారు చేసి మనకి ఎట్లాగంటే ఊళ్ళో ట్రాక్టర్ కొనుక్కునే వాళ్ళు కానీ, రూరల్ ఎంటర్ప్రీనర్స్ కానీ వీళ్ళంతా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఈ డ్రోన్ కొనుక్కొని వాళ్ళ ఊరిలో ఉండే రైతులందరికీ దీన్ని రెంట్కి ఇస్తానికి జరుగుతుందండి. సో అట్లా చాలామంది రైతులు దీన్ని కొనుక్కుంటా ముందుకు వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక డ్రోన్తో రోజుకి 20 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. వరి పొలం అనుకోండి, వరి పొలం కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే చిల్లీ కానీ, లేకపోతే కాటన్ కానీ, వీటి పొలాలన్నింటికి కూడా రోజుకి 20 నుంచి 30 ఎకరాలు మినిమం 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్తో చేసుకోవచ్చు. అదే డ్రోన్ రాజా 2.0 20 లీటర్ల కెపాసిటీ డ్రోన్తో అనుకోండి, రోజుకి మనం 50 నుంచి 70 ఎకరాలు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలకి మా కంకిపాడు ఒకసారి మీరు రాగలిగితే రైతులు మేము మీకు వీటికి సంబంధించి పూర్తి డెమో చూపించి దీన్ని అందిస్తాం అనేది జరుగుతుందండి. డ్రోన్ సాయంతో ఎలాంటి ప్రమాదం లేకుండా రైతులు పురుగుల మందును పిచికారీ చేసుకోవచ్చు. రైతుల అవసరాన్ని బట్టి వివిధ సామర్థ్యాలు కలిగిన డ్రోన్లను రూపొందించారు రాజా. ఇంటినే కార్యాలయంగా మలుచుకొని ఓ సంస్థను ఏర్పాటు చేసి చిన్న, సన్నకారు రైతులకు డ్రోన్ సేవలు అందిస్తున్నాడు. పలువురు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదివేటప్పుడు సెకండ్ ఇయర్లో నేను నా పక్కన ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్ గారు అని చెప్పేసి ఉన్నారండి. ఆయన మేము కలిపి మాకు కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటే ఒక ఇంక్యుబేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉందన్నమాట. ఈ ఇంక్యుబేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే అచ్చంగా స్టూడెంట్స్ స్టార్టప్స్గా పెట్టాలి, వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ ఎత్తుకోకూడదు, నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా తయారవ్వాలి అని చెప్పేసి మా మేనేజ్మెంట్ ఎప్పుడు అనుకుంటూ ఉండేది. సో మాకు కూడా ఎప్పుడు ఆ విధంగా ప్రోత్సాహం అనేది చేస్తూ ఉండేవాళ్ళండి. ఈ కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే మేము ఈ ఎక్కువగా ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం, ఈ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఒకసారి మేము యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నాండి, యూట్యూబ్, ఫేస్బుక్లో. సో అయితే ఈ ఫేస్బుక్లో ఏంటంటే చైనాలో వాళ్ళు పొలానికి మందులు డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నారండి, హెలికాప్టర్ల ద్వారా స్ప్రే చేస్తున్నారు. అప్పుడు నా పక్కన ఉండే టెక్నీషియన్ జనార్దన్ గారు ఏమన్నారంటే, అబ్బాయి ఏముందిరా టెక్నాలజీ మన దేశానికి ఎప్పుడు వచ్చిందిరా బాబు అని చెప్పేసి అన్నారనమాట. సో అయితే అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నానండి, ఎవడో చైనా నుంచి వచ్చేంతవరకు మనం ఎందుకు చేస్తా కూర్చోవాలి. మా నాన్నగారు కూడా ఒక వ్యవసాయ రైతే, ఆయన తన పొలాల్లో ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేయకూడదు అని చెప్పేసి ఆలోచించి ముందు ఒక 1/2 kg పేలోడ్ డ్రోన్ మేము తయారు చేసామండి. ఒక 6 ఫ్రెండ్స్ కలిపి ఒక 1/2 kg పేలోడ్ డ్రోన్ తయారు చేసి మా కాలేజ్ మేనేజ్మెంట్ చూపించామన్నమాట. వాళ్ళు బాగా ప్రోత్సహించారండి. వాళ్ళు బాగా ప్రోత్సహిస్తే దాన్ని 1/2 kg కానించి 2 kgs డ్రోన్ చేయడం వరకు వాళ్ళు మాకు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఫండింగ్ చేశారు. తర్వాత ఈ 2 kgs పేలోడ్ డ్రోన్ చేశాక దాన్ని టెస్టింగ్ చేసి ఈ రైతులకు అందుబాటులో తీసుకొస్తానికి మరింత ఆర్థిక సహాయం కావాల్సి వచ్చింది. సో అయితే మనకి తరుణ్ కాకాని గారు అని చెప్పేసి విజయవాడ గ్లోకల్ టెక్నాలజీస్ అధినేత, ఆయన మాకు ఆర్థిక సహాయం ఇచ్చి ఈ టెక్నాలజీని ఎట్లా మార్కెట్లో తీసుకెళ్ళాలి ఏంటి అనే విధంగా మాకు సపోర్ట్ చేశారండి. ఈ డ్రోన్ టెక్నాలజీని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేయడానికి కానీ మాకు కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్, నెక్స్ట్ తరుణ్ కాకాని గారు, నెక్స్ట్ తర్వాత ఈ టెక్నాలజీ అంతా కూడా రెడీ చేసి ఒక స్టేజ్కి వచ్చాక మాకు కమర్షియలైజేషన్ అంటే రైతులకు అందుబాటులో తీసుకురావాలి, రైతులకు అందుబాటు ధరలో తీసుకురావాలి, వీటిని ఎట్లా తీసుకురావాలి అని చెప్పేసి మేము ఆలోచిస్తున్న దశలో మాకు జేడి లక్ష్మీనారాయణ గారు బాగా ప్రోత్సాహం ఇచ్చారండి. ఆయన ఎంతోమంది రైతుల వరకు తీసుకెళ్ళి, ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి, సో ఇట్లాంటి టెక్నాలజీ ఒకటి ఉంది, ఇది కూడా మనకు రైతులకు ఉపయోగపడుద్ది అని చెప్పేసి ఆయన
మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ఇట్లా ఎంతోమంది ప్రోత్సహించడంతో మేము ఒక అరకేజీ డ్రోన్ కాడి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న డ్రోన్ రాజా 1.0 కానీ డ్రోన్ రాజా 2.0 కానీ తయారు చేయడం జరిగిందండి. అయితే ఈ అరకేజీ డ్రోన్ తయారు చేసినప్పుడు మా కాలేజీ మేనేజ్మెంట్తో పాటు మా ఊరిలో ఉన్న కొంతమంది రైతులు చూపించామండి. చూపిస్తే ఈ టెక్నాలజీ చాలా బాగుంది, ఇది ఉంటే కనుక మేము అద్దెకి కొట్టుకుంటాము లేకపోతే మేము కొనుక్కుంటాం అని చెప్పేసి అన్నారు. అంటే వీటిని దృష్టిలో పెట్టుకుని దీనికి బోలంత భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆలోచించి టెక్నాలజీ మీద నమ్మి దీని మీద ఫ్యూచర్ అనేది పెట్టి ఈ స్టార్టప్ కంపెనీ అనేది స్టార్ట్ చేసాం, పోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఈ 2 రకాల డ్రోన్స్ అనేది తయారు చేస్తున్నాము. ఇప్పుడు మేము వచ్చేసరికి 4 మంది టీం ఉన్నామండి. సో 4 మంది టీం ఇంకా 12 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మేము ఇప్పుడు ఏంటంటేనండి మనకి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది, కానీ మనకేంటంటే ఇక్కడ నెక్స్ట్ భవిష్యత్తు ఏంటనేది చూసుకుంటే మనకి ఈ డ్రోన్ టెక్నాలజీ రైతుల్లోకి అందుబాటులోకి రావాలంటే మనకి దీన్ని రైతులు వాడుకుంటాం అనేది ఎంతైతే ఇంపార్టెంటో అదేవిధంగా ఈ డ్రోన్ ఆపరేటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది డ్రోన్ పైలట్లు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం కారు కొనుక్కుంటాం, ఆ కారుకి ఒక డ్రైవర్ కావాలి. అట్లాగే మనకి ఏంటంటే ఈ డ్రోన్ కూడా ఎగరేస్తే మనకు డ్రోన్ పైలటింగ్ కావాలండి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేస్తున్నామంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేకపోతే రూరల్ ఎంటర్ప్రీనర్స్ కానీ ఈ డ్రోన్స్ మీద ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళకి డ్రోన్ పైలటింగ్ మీద కంకిపాడులో ప్రతి వారం రోజులు శిక్షణ ఇస్తున్నామండి. ఈ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ డ్రోన్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ డ్రోన్ పైలట్స్ని మనం తయారు చేస్తామనే జరుగుతుందండి. నా డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు మన ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఎట్లయితే ఉందో 2028 నాటికి ప్రతి రైతు ఇంట్లో డ్రోన్ రాజా ఉండాలండి. అది రియాలిటీలోకి తీసుకొస్తానని మేము కష్టపడుతున్నాం అనమాట. డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీ విధానాన్ని రైతులకు మరింత చేరువ చేయాలంటున్నాడు రాజా. ప్రస్తుతం ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుందో అదేవిధంగా 2028 నాటికి ప్రతి రైతు కుటుంబంలో డ్రోన్ ఉండే విధంగా చేయడమే తన ప్రధాన లక్ష్యమని అంటున్నాడు. యువతకు కూడా ఈ టెక్నాలజీని నేర్పించేందుకు డ్రోన్ పైలటింగ్ పై శిక్షణ అందిస్తున్నానంటున్నాడు. ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించవచ్చు అంటున్నాడు. ఒక పక్కన రైతులకి రెంటల్ పర్పస్గా ఇస్తున్నాము, కొంతమంది యువత కూడా వీటిని కొనుక్కుంటున్నారు. అదే పరంగా మనకేంటంటే ఈ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు కానీ డిగ్రీ చదువుకుంటున్న పిల్లలకు కానీ వీటి పైన టెక్నాలజీ మీద ట్రైనింగ్ అనేది ఇస్తా జరుగుతున్నాము. సో అయితే మనకు వచ్చేసరికి అండి మా దగ్గర 2 రకాల డ్రోన్స్ ఉంటాయని చెప్పాను. డ్రోన్ రాజా 1.0, డ్రోన్ రాజా 2.0. డ్రోన్ రాజా 1.0 అంటే 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్ అండి. దీంతో మనం రోజు 30 ఎకరాల వరకు మనం మినిమం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. కంకిపాడు, గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల వరకు మేము వెళ్ళి రెంటల్ పర్పస్ చేస్తున్నామండి. అంటే ఎకరానికి 500 చొప్పున మేము ఈ వరి పొలాలకు కానీ లేకపోతే మొక్కజొన్న పొలాలకు కానీ లేకపోతే ఇట్లాంటి పొలాలన్నింటికి ఎకరానికి 500 చొప్పున మేము వెళ్ళి స్ప్రేయింగ్ చేస్తున్నామండి. మరి దూర ప్రాంతంలో ఉన్న రైతుల మటుకి కొంతమంది వీటిని కొనుక్కొని వాళ్ళ ఊర్లో దీన్ని ఒక ఉపాధిలాగా పెట్టుకొని మరి వాళ్ళు ఫ్రాంచైజీ మా దగ్గర ఫ్రాంచైజీ తీసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తామనే జరుగుతుంది. వీటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వస్తుంటే ఈ డ్రోన్స్ ఏ డ్రోన్ అయినా కానీ మన డీజీసీఏ పర్మిషన్ అనేది రావాలండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మనకి విమానయ శాఖ ఏదైతే ఉందో ఆ విమానయ శాఖ వాళ్ళు ఈ డ్రోన్స్ పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి. మనకు ఇప్పుడు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ రైతులకు అందుబాటులో తీసుకురావాలి, అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అనేది పెట్టింది. ఆ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా ఈ డ్రోన్స్ అనేవి మనకి రైతులకు చేరువలో అవడానికి వాళ్ళకి మనకి సహాయం అనేది చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ డ్రోన్స్ని యుద్ధ ప్రాతిపదికన మరెంతో మందికి ఉపయోగపడే విధంగా చేయడానికి కూడా గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే మనం ఆగి ఉన్నామంటేనండి మనకు రైతులు దీన్ని మరింత ఉపయోగించాలి. ఎక్కడో కంకిపాడులో ఒక చిన్న కుర్రాడైన గోపిరాజా వాడుతూ కాకుండా ఒకళ్ళు హరిబాబు గారు వాడాలి, నెక్స్ట్ ఇంకోళ్ళు వాడాలి, అట్లా 10 మంది వాడికి ఎప్పుడైతే జనాల్లో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగిద్దో ఆబ్వియస్గా మనకు గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తాం కానీ ఇవన్నీ కూడా జరుగుతానికి అవకాశం అనేది ఉంటుందండి. మొక్కజొన్న పంటను దెబ్బతీస్తున్న కత్తెర పురుగు పాలిట డ్రోన్ ఎమకింకరుడుగా మారింది. ఒక మొక్కజొన్న పంటలోనే కాదు, వరి, చెరకు, కొబ్బరి తోటలు, అరటి, పామాయిల్, మామిడి, బత్తాయి ఇలా ఎంత ఎత్తైన పంటలకు పట్టిన పురుగులైనా తరిమి కొట్టడంలో ఈ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రోన్ ద్వారా రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ డ్రోన్ను ఏ విధంగా రూపొందించారు, అది ఎలా పనిచేస్తుంది, దీనిని రైతు ఏ విధంగా ఉపయోగించాలో డ్రోన్ రాజా మాటల్లోనే విందాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మనకి డ్రోన్ రాజా 1.0 ఉందండి. ఇది డ్రోన్ రాజా 1.0 అనమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్ కార్బన్ ఫైబర్ మెటీరియల్తో చేసాము. అంటే మనకు వచ్చేసరికి రేస్ కార్లో వాడతారనమాట. ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ మనం రేస్ కార్లో వాడతాము. ఇక్కడ మనం చూసుకుంటేనండి రెక్కలు కంప్లీట్ ఫోల్డబుల్ అనమాట. మన సాధారణంగా రెక్కలు ఫోల్డబుల్ కానప్పుడు ఏంటంటే పద్దాక స్క్రూస్ తీసి పెట్టి అన్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకుని రెక్కలు కంప్లీట్ ఫోల్డబుల్ చేసాము. నెక్స్ట్ రెక్కలు ఒకటే కాకుండా డ్రోన్ కూడా కంప్లీట్ ఫోల్డింగ్ అండి. ఇట్లా డ్రోన్ కూడా మొత్తం కంప్లీట్ ఫోల్డింగ్ చేసాము.
సో ఇట్లా డ్రోన్ మొత్తాన్ని ముడిచేసుకుని మనం బండి మీద అయితే బండి మీద, కార్లో అయితే కార్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లిథియం పాలిమర్ బ్యాటరీస్ అనేవి ఉన్నాయండి. కంప్లీట్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ ద్వారానే డ్రోన్ రన్ అయ్యింది. నెక్స్ట్ అట్లాగే మనకి ఇక్కడ నాజిల్స్ ఉన్నాయండి. ఈ నాజిల్స్ ఏంటంటే మనకి డ్రోన్ స్ప్రేయింగ్ సంబంధించి దీని ద్వారా మనకి స్ప్రేయింగ్ జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మనం స్ప్రే చేసింది ఏదైతే కెమికల్ ఉందో ఆ కెమికల్ నాజిల్స్లో బ్లాక్ అవ్వకుండా ఫిల్టర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమన్నా బ్లాకేజ్ ఏమైనా ఉందనుకోండి, మనకి నాజిల్స్ పాడవకోకుండా ఆ ఫిల్టర్స్ అని మాత్రమే మనకి ఆగిపోవడం అనేది జరిగింది. ఇది ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి స్ప్రేయింగ్ మోటార్ అండి. ఈ స్ప్రేయింగ్ మోటార్ ద్వారానే మనకు మొత్తం స్ప్రేయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి దీంట్లో మెయిన్ మనం డ్రోన్ మొత్తాన్ని దీని ద్వారా కంట్రోల్ చేస్తామండి. ఈ కంప్లీట్ మనం ఏ డ్రోన్ అయితే ఉందో ఇది మాన్యువల్ ఆపరేషన్ అనమాట. అంటే ఉట్టి రిమోట్ ద్వారానే ఆపరేట్ చేసే డ్రోను. మనకేంటంటే ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది రైతులకు కానీ జనాలకు కానీ చాలా కొత్త అండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇనీషియల్గా మాన్యువల్ ఆపరేటెడ్ ఇస్తున్నాము. తర్వాత రైతులు ఎప్పుడైతే బాగా చేసామన్నప్పుడు అంటున్నారో అప్పుడు కంప్లీట్ ఆటోమేటిక్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని థ్రోట్ల్ కంట్రోల్ అంటారండి. థ్రోట్ల్ అంటే మనకి పంట యొక్క ఎత్తు, మనకు మొక్కజొన్న మీద స్ప్రే చేస్తాం, వరి మీద స్ప్రే చేస్తాం, ఈ మామిడి మీద వీటి మీద స్ప్రే చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే ఈ ఎత్తుని అడ్జస్ట్ చేయడానికి అనేది ఈ కంట్రోల్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది రాడార్ అండి. ఈ రాడార్ వచ్చేసరికి డ్రోన్ యొక్క ఓరియంటేషన్ అంటే గుండ్రంగా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఒక గుండ్రంగా తిరగడానికి ఈ రాడార్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది పిచ్ అండి. ఈ పిచ్ ఏంటంటే డ్రోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే డ్రోన్ ముందుకు వెళ్తానికి వెనక్కి వెళ్తానికి కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రోల్ అండి. ఈ రోల్ ఏంటంటే డ్రోన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్తానికి కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది మా కంకిపాడులో ఏంటంటే వారం శిక్షణా తరగతులు పెట్టి ఈ రైతులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర వచ్చి నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఫ్లైట్ కంట్రోల్ మోడ్ అంటారండి. ఈ ఫ్లైట్ కంట్రోల్ మోడ్ వచ్చేసరికి మనకి డ్రోన్ యొక్క స్టెబిలిటీ అంటే ఏ దశలో ఏ దశగా పనిచేయాలి అనేది మొత్తం మనం రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే చూసుకుంటే మనకి ఇక్కడ రిమోట్లో డిస్ప్లే వస్తుందండి. డిస్ప్లేలో ఏంటంటే మనకి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ టీఎక్స్ అనేది ఉంది కదా, ఇక్కడ టీఎక్స్ అని ఉంది కదా, ఇది టీఎక్స్ అంటే రిమోట్లో ఉండే బ్యాటరీ యొక్క వోల్టేజ్ టీఎక్స్ అండి. నెక్స్ట్ అట్లాగే ఆర్ఎక్స్ అని పడింది. ఆర్ఎక్స్ అంటే ఈ డ్రోన్ దీంట్లో వచ్చే బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత ఉందనేది మనం చెప్పడానికి కంప్లీట్ మనకి ఇక్కడే మొత్తం తెలిసిపోద్దండి. సో మనకి కంప్లీట్ మనకి గ్రౌండ్లోనే మనకి డ్రోన్ యొక్క బ్యాటరీ కండిషన్ ఏంటనేది తెలిసిపోద్ది. మనకి డ్రోన్ వచ్చేసరికి ఒక్కొక్క బ్యాటరీ 20 నిమిషాల సేపు వస్తుందండి. ఈ 20 నిమిషాల్లో మనం 2 ఎకరాల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాటరీలు కూడా కంప్లీట్ డిటాచబుల్ బ్యాటరీస్ అనమాట. ఈ బ్యాటరీలు కూడా కంప్లీట్ డిటాచ్ చేసేసేసి మనం చక్కగా ఈ బ్యాటరీని ఇట్లా కంప్లీట్ తీసేసుకుని వీటిని మనం ఛార్జింగ్ అనేది పెడతామండి. ఈ బ్యాటరీల ద్వారా మనకి 20 నిమిషాల టైం అనేది డ్రోన్ ఎగిరిద్ది. మనం ఇట్లా రైతులకి కొన్ని ఎక్స్ట్రా బ్యాటరీలు కూడా ఇస్తాము. సో ఈ ఎక్స్ట్రా బ్యాటరీలో ఇదేంటంటే ఒక సెట్ బ్యాటరీ డ్రోన్తో పాటు ఇస్తామండి. దీంతో పాటు మనం ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీలు ఇస్తాం. ఆ ఎక్స్ట్రా బ్యాటరీలు తీసుకొని ఎప్పుడైతే మనకి సెట్ అయిపోద్దో ఇమీడియట్గా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకుంటాము. నెక్స్ట్ బ్యాటరీ పెట్టేసేసి మనం స్ప్రేయింగ్ అనేది చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్యాంక్ అనమాట, ఇది స్ప్రేయింగ్ ట్యాంక్. ఇది స్ప్రేయింగ్ ట్యాంక్ అండి. ఈ స్ప్రేయింగ్ ట్యాంక్లో మనకు 10 లీటర్ల కెమికల్ అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటేనండి ఈ మన ట్యాంక్ మనం పెస్టిసైడ్ అనేది ఫిల్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాగే ఇక్కడ ఒక ఫిల్టర్ కూడా ఉంటుందండి. ఈ ఫిల్టర్ ఏంటంటే మనకి డస్ట్ ఏమైనా పట్టినా కానీ మనం ఇక్కడే మనం ఆపడానికి అనేది అవకాశం ఉంటుందండి. సో మన కంప్లీట్ కార్బన్ ఫైబర్ మెటీరియల్ ఇది ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అండి. మేము కూడా చాలా వరకు రైతులను ఆర్గానిక్ స్ప్రేయింగ్ చేయడానికే ప్రోత్సహిస్తూ ఉంటాము. సో అయితే మనకి ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ డైలీ వేజ్ వర్కర్ షార్టేజ్ అనేది ఉందండి. ఈ కూలి వాళ్ళ కొరత ఉంది. ఈ కూలి వాళ్ళ కొరతని మనం కొద్దిగా అయినా సరే తగ్గిస్తానికి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఖచ్చితంగా పురుగు మందులే కొట్టాలి అనేది లేదండి. మన జీవామృతము, పుల్ల మజ్జిగ లేకపోతే ఇట్లాంటి కెమికల్స్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఈ డ్రోన్ చాలా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎట్లాగంటే చాలా మంది రైతులకి ఏంటంటే ఒకవేళ వర్షం పడితే ఏంటి ప్రాబ్లం ఏమైనా అయిద్దా అని చెప్పేసి ఉంటుంది. అట్లా ఏం ప్రాబ్లం కాదండి. దీనిపై డూమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డూమ్ వల్ల ఏంటంటే మనకు వర్షం పడినా కానీ దీని లోపలికి బోర్డు లోపలికి వెళ్ళిపోయి తడవకోకుండా వర్షం ఆగడానికి అనేది అవకాశం ఉంది. ఎగరేసినప్పుడు వర్షం పడినా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది అనేది కాదండి. మనకి నెక్స్ట్ ఇది మొత్తం కంప్లీట్ కార్బన్ ఫైబర్, ఎక్కడ తుప్పట్టిద్ది అంటానికి కూడా లేదు. మెట్లయితే తుప్పట్టిద్ది అని చెప్పేసి అనుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ కార్బన్ ఫైబర్ అవడం వల్ల మనం తుప్పడటానికి కూడా అవకాశం లేదు. నెక్స్ట్ మీకు చూపించినట్టుగా ఈ డ్రోన్ మొత్తం కంప్లీట్ ఫోల్డింగ్ అండి. చక్కగా ఫోల్డ్ చేసుకుని మనం బండి మీద తీసుకెళ్ళిపోవచ్చు, ట్రాక్టర్ మీద తీసుకెళ్ళిపోవచ్చు. రైతులు మేము కొట్టిన చోట అయితే రైతులు భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారండి. సో అంత కాంపాక్ట్గా ఉండే విధంగా ఈ డ్రోన్స్ అనేవి తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం అనేది జరిగిందండి. డ్రోన్
డ్రోన్ రాజా 1.2 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్లో ఏంటంటేనండి మనం ఒట్టి కెమికలే కాకుండా అంటే ఒక లిక్విడే కాకుండా మనకి యూరియా డిఏపి అట్లాంటివి కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆక్వాకల్చర్లో రొయ్యలు కానీ చేపల కల్చర్లో ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ తవుడు కానీ లేకపోతే దానికి కావాల్సిన ఫుడ్ అనేది ఇసిరేస్తానికి చాలా ఇబ్బంది అయిపోద్ది, బోట్ పట్టుకుని వెళ్తున్నారు. అట్లాంటిది కాకుండా మన ఈ డ్రోన్కి 10 కిలోలు మనం దానికి కావాల్సిన ఫుడ్ అనేది వేసేస్తే ఈ డ్రోనే వెళ్ళి దానికి ఇష్టం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒట్టి స్ప్రేయింగ్లోనే కాకుండా ఒట్టి పెస్టిసైడ్ స్ప్రేయింగే కాకుండా యూరియా జల్లుకుంటా కూడా మా దగ్గర డ్రోన్స్ అనేవి అంటే విత్తనాలు కానీ లేకపోతే యూరియా కానీ ఇట్లాంటి స్ప్రే చేయడానికి కూడా మా దగ్గర డ్రోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇదే కాకుండా డిఫరెంట్ అప్లికేషన్స్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఎవరికైనా కానీ డిఫరెంట్ అప్లికేషన్స్కి డ్రోన్స్ అనేవి మనం తయారు చేస్తున్నాం కంకిపాడులో. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా వరకు చెరువుల్లో కృష్ణా నదిలో కావచ్చు లేకపోతే హైదరాబాద్ మూసీలో కావచ్చు ఇట్లాంటి నదుల్లో ఏంటంటే గుర్రపు టెక్క బాగా పట్టేస్తుందండి. ఈ గుర్రపు టెక్కని క్లీన్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ కెమికల్స్ ద్వారా ఈ గుర్రపు టెక్కని క్లీన్ చేయడానికి డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ అనేది కూడా చేస్తడం జరుగుతుంది. సో ఈ డ్రోన్ టెక్నాలజీ ఒకదానికే కాదు చాలా వాటికి ఉపయోగపడుతుందండి. గవర్నమెంట్ కూడా వీటిని మరింత ప్రోత్సహించి మరింత యుద్ధ ప్రాతిపదికన వాడకంలో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనకి ఎక్కువ మంది రైతులకి సబ్సిడీ అండి. గవర్నమెంట్ ఆ సబ్సిడీ విషయంలో కూడా సహాయం చేయగలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇంతకుముందు నేను మాన్యువల్గా వీటన్నిటికి జీవామృతాలు, ఆయిల్స్, వేస్ట్ డీకంపోజర్లు మనుషులతో నేను తైవాన్ పంపుతో నేను మామూలు మన మిషన్ పంపుతోనే నేను స్ప్రే చేయించేవాడిని. ఇప్పుడు నేను వీడియోలో చూశాను విజయవాడ దగ్గర కంకిపాడు అనే దగ్గర నుంచి గోపి రాజా అంటారు, డ్రోన్ రాజా అని కూడా అంటారు. ఆ బాబు మన కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ ఉండగానే 2016లో రెండో సంవత్సరంలో ఉండగానే ఈ డ్రోన్స్ ఇన్వెంట్ చేసి డ్రోన్ని షూటింగులకి ఎందుకు వాడాలా, ఈ మందులు ఈ జీవామృతాలు జల్లటం కోసం ఎందుకు ఉపయోగించకూడదు అనే ఆలోచనతో 2-3 సంవత్సరాల్లోనే అతను టెక్నాలజీ డెవలప్ చేసుకుని ఓన్గా డ్రోన్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఇంజనీరింగ్ లాస్ట్ 2018 అయింది. అవంగానే నేను పిలిపించి నేను వెంటనే నా దగ్గర ఇట్లా మరి కొట్లాలయ్యా, నాకు మరి జీవామృతాలు స్ప్రే చేయాలా, మనం ఇంతకాలం కెమికల్స్ స్ప్రే చేసుకున్నావు, నా దగ్గర అది కాదు, ఈ స్ప్రే చేయాలంటే మరి వచ్చారు నా దగ్గరికి. ఈ 10 ఎకరాలు ఒకే రోజులో దరిదాపు ఈ జీవామృతాలు, వడకట్టిన జీవామృతాలు, ఆయిల్స్ 10 రకాల ఆయిల్స్, కొబ్బరి నూనె దగ్గర నుంచి, ఆముదం దగ్గర నుంచి, గానుగ నూనె దగ్గర నుంచి, సన్ఫ్లవర్ దగ్గర నుంచి, తవుడు నూనె దగ్గర నుంచి, ఇవన్నీ వేప నూనె దగ్గర నుంచి ఎన్ని కలిపి ఆయిల్స్ మిశ్రమం, మళ్ళీ వేస్ట్ డీకంపోజర్లు ఇవన్నీ కలిపి నేను ఈ డ్రోన్తో అది 10 లీటర్ల డ్రోను, ఈ డ్రోన్తో చక్కగా నీట్గా ఎంత మొత్తం నా 10 ఎకరాలు పైనుంచి ఒక 10-15 అడుగులు చెట్లు పైనుంచి నీట్గా ఒక ఈవెన్గా స్ప్రే చేసేసారు. నాకు ఇది కొద్దిగా వైబుల్ అనిపించింది. ఎందుకంటే లేబర్తో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవాళ రేపు, దానికన్నా కూడా ఈ డ్రోన్తో చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో నేను వీళ్ళని పిలిపించి చేయించడం జరిగింది. అతి చిన్న వయసులోనే డ్రోన్లు తయారు చేస్తూ ఈ గోపి రాజా కాస్త డ్రోన్ రాజాగా మారారు. అంటే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఈ ప్రత్యేకంగా డ్రోన్లు డిజైన్ చేస్తూ ఇప్పటివరకు రసాయనిక ఎరువులు ఏ విధంగా స్ప్రే చేయాలో మాత్రమే చెప్పారు. కానీ ఇప్పుడు జీవామృతం, నూనెలకు సంబంధించి సేంద్రియ సాగు పంటలు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా పిచికారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవికిరణ్తో శరత్, HMTV, హైదరాబాద్. కృషి పట్టుదలకి నిలువెత్తు నిదర్శనం గోపిరాజా. ఇంజనీరింగ్ పట్ట అందుకోగానే అందరిలా ఉద్యోగం వైపు అడుగులు వేయకుండా సాగులో తన తండ్రి కష్టాన్ని చూసి పరిశోధనల వైపు మళ్లాడు. రేయింబవళ్లు శ్రమించి డ్రోన్ల తయారీలో విజయం సాధించాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్కారం.